హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే లైనింగ్ని కట్ చేస్తాం కదా, తరువాత ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి, అలాగే లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకునేటప్పుడు ముడతలు రాకుండా ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫస్ట్ అయితే ఈ లైనింగ్ని పక్కన పెట్టేసుకొని మెయిన్ క్లాత్ని తీసుకొని ఇలా ఓపెన్ చేసేసుకొని రైట్ సైడు రాంగ్ సైడు చెక్ చేసుకోవాలి. అర్థమైంది కదా. రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా చూసుకొని అక్కడక్కడ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి రాంగ్ సైడ్ అన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్ లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ కి బార్డర్ ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే రెండు వైపులా కూడా ఒకే బార్డర్ వచ్చిందా, లేదంటే ఒక వైపున చిన్న బార్డరు ఇంకొక వైపున పెద్ద బార్డర్ వచ్చిందా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, మనకి ఒక వైపున చిన్న బార్డర్ వచ్చింది, ఇంకొక వైపున పెద్ద బార్డర్ వచ్చింది. ఇలా వచ్చినప్పుడు మనం హ్యాండ్స్ రెండు కూడా ఒకే వైపున కట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు బార్డర్ అనేది రెండు వైపులా కూడా ఒకే విధంగా వచ్చిందనుకోండి, అలాంటప్పుడు మాత్రం మనం ఒక వైపున ఒక హ్యాండ్ ఇంకొక వైపున ఇంకొక హ్యాండ్ ని కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మరలా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనకి రెండు హ్యాండ్స్ కావాలి కాబట్టి ఈ విధంగా 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, ఈ కింది వైపున 1/2 ఇంచ్ వదిలేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం హ్యాండ్స్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకే వైపున ఉండేలాగా చూసుకొని ఈ లైనింగ్ కంటే కూడా మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ ని కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మరలా క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్ లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకే వైపున ఉండేలాగా చూసుకొని ఇప్పుడు మనకి లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా క్రాస్ గా పెట్టేసుకోవాలి. అంటే మనం లైనింగ్ ని క్రాస్ కటింగ్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మెయిన్ క్లాత్ ని కూడా క్రాస్ కటింగే చేసుకోవాలి. అదే లైనింగ్ ని స్ట్రైట్ కటింగ్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మెయిన్ క్లాత్ ని కూడా స్ట్రైట్ కటింగే చేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ కంటే కూడా మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇవి వచ్చేసి హ్యాండ్స్, ఇవి వచ్చేసి షేప్ బెల్ట్. లైనింగ్ ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఈ లైనింగ్ ని మెయిన్ పీస్ ని ముడతలు రాకుండా ఈజీగా ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్ ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా.
మెయిన్ క్లాత్ కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ ని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ విధంగా నీట్ గా ఒకసారి సర్దుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది వచ్చేసి గమ్ బాటిల్ అండి. మనకి బాటిల్ కాస్ట్ వచ్చేసి 17 రూపీస్ అయితే పడుతుంది. మీరు ఒక్క బాటిల్ తీసుకున్నారు అంటే మీకు చాలా బ్లౌజెస్కి అయితే వస్తుందండి. ఇప్పుడైతే మనం ఈ గమ్ తోటి ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా లైనింగ్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. మరీ దూరంగా పెట్టద్దండి, అలా అని దగ్గరగా కూడా పెట్టాల్సిన అవసరం లేదు. డాట్ కి మధ్యలో 1/2 ఇంచ్ గ్యాప్ ఉంటే సరిపోతుంది. బిగినర్స్ కైనా సరే, ఆల్రెడీ ప్రాక్టీస్ ఉండే వారికైనా సరే, ఎవరికైనా కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనం ఇలా జాయిన్ చేసుకోవడం వల్ల ఎలాంటి క్లాత్ అయినా సరే మనకి ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. అంటే ఎక్కడ కూడా లూజులు కానీ ముడతలు కానీ రాకుండా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది. అలాగే మనం బ్లౌజ్ని తక్కువ టైంలో కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ చేతితో ఒకసారి ఫ్రెష్ చేయండి. అంటే ఎక్కడైతే మనం డాట్స్ పెట్టామో ఈ డాట్స్ మీద ఇలా ఒకసారి ఫ్రెష్ చేయండి. ఇప్పుడు మరలా ఇటువైపును కూడా అదే విధంగా డాట్స్ పెట్టుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్నాము అంటే మనకి లైనింగ్ మెయిన్ పీస్ వెంటనే జాయింట్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి, అలాంటప్పుడు ఇలానే ఒక 5 మినిట్స్ ఉంచారు అంటే మీకు నీట్గా జాయింట్ అయిపోతుంది. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ ని జాయిన్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. తరువాత లైనింగ్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ రెండు ఎదురెదురుగా రావాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ని ఏ విధంగా అయితే జాయిన్ చేసుకున్నామో ఈ ఫ్రంట్ పార్ట్ ని కూడా అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ని కూడా జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ ని జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి హ్యాండ్స్ కి బార్డర్ అయితే వచ్చింది కదా. ఈ విధంగా బార్డర్ వచ్చినప్పుడు
మనం గమ్తో జాయింట్ చేసుకోకూడదండి, మిషన్ మీద స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ షేప్ బెల్ట్ కూడా మీ ఇష్టం అండి, మీరు గమ్తో అయినా జాయింట్ చేసుకోవచ్చు, లేదంటే మిషన్ మీద అయినా జాయింట్ చేసుకోవచ్చు. అంటే ఇవి చిన్న పీసులే కాబట్టి మనం మిషన్ మీద అయినా సరే ఈజీగా జాయింట్ చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా లైనింగ్ ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి, అలాగే మనం కట్ చేసుకున్న లైనింగ్ ని మెయిన్ పీస్ ని ముడతలు రాకుండా ఈజీగా ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది. ఎప్పుడైనా సరే మనం లైనింగ్ ని మెయిన్ పీస్ ని జాయింట్ చేసుకునేటప్పుడు అది ఎలాంటి క్లాత్ అయినా సరే, ఇప్పుడు నేను చూపించిన విధంగా గమ్తో జాయింట్ చేసేసుకున్నారు అంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్ గా వస్తుంది. అసలు మనం ఎలా జాయింట్ చేసామో కూడా తెలియదు అనమాట, ఫినిషింగ్ అయితే అంత నీట్ గా వస్తుంది. అలాగే మనం ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ ని తక్కువ టైంలో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.